కాంగ్రెస్ అభ్యర్థి ప్రధానంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. డీకేఆర్ రాజకీయాల్లో ఉన్నది లిక్కర్ దందా చేయడానికి, డబ్బులు సంపాదించడానికి రాజకీయాలు ఉన్నారన్న ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. మీరేమో నేను కేవలం రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చానంటున్నారు. వీళ్ళకు ఒక ఊత పదం అయిపోయింది. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలేమో చాలా మంచి మంచి బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించి మందిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సంపాదిస్తారు. ఏ వ్యాపారం చేసినా చట్టబద్ధంగానే చేసినాం. వ్యాపారాలు దొంగ వ్యాపారాలు మేము ఎక్కడ చేయలే. దొంగ వ్యాపారాలు ఎప్పుడు ఎక్కడ చేయలేదు. చట్టబద్ధంగా చట్టంలో ఉన్నటువంటి యొక్క ప్రకారమే వ్యాపారాలు చేసి ఉంటుంది. మా కుటుంబం చేసి ఉంటే కూడా చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాపారాలు చేయలే. వీళ్ళు జీర్ణించుకోలేక ఏదో రకంగా డీకండు అని అనలేం కాబట్టి ఏదో కుటుంబం పేరు మీద దొబ్బేద్దామనేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మేడం, దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం ఉంది అనేసి మీరు ఇందాకట మాట్లాడుతూ చెప్పారు. అయితే సౌత్కి వచ్చేసరికి కొంత ప్రభావం, బీజేపీ ప్రభావము, మోడీ ప్రభావం కావచ్చు తక్కువగా ఉంటుంది. ఏ ధైర్యంతో తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు మన ప్రజలంతా కూడా ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది అనేటటువంటి విషయానికి వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎవరు అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ దేశంలో ఎవరు ఉండాలనో వారు కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఎవరు ఉండాలనో మనం ఓటేసిండ్రు, దేశంలో మోదీ గారు కావాలని అనుకున్నారు. ఈరోజు మోదీ గారి కోసం ప్రతి ఒక్కరు ఏకమవుతున్నారు. మొన్న కేసీఆర్ని ఓడించాలి కాబట్టి ఇక్కడ మీడియా ద్వారా కావచ్చు, రకరకాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అనేక మాధ్యమాల ద్వారా ఈడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ప్రచారం చేయడం వల్ల, పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు అనేటటువంటి మాట చెప్పడం వల్ల కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్ ఓటేయాలని ఓటేసినారు. ఇప్పుడు దేశం కోసం ఓటేయాలి, ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఉండాలని ప్రజలంతా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుంటుందనే విశ్వాసం మాకు. భద్రంగా అంటే మీ ఉద్దేశంలో మొన్న రాజస్థాన్లో మోడీ మాట్లాడుతూ కూడా ఒక వర్గానికి సంబంధించి మాత్రమే ఫేవర్గా మాట్లాడడము, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సంపదంతా ఒక వర్గానికి వెళ్ళిపోతుంది, చివరికి తాలిబొట్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి, రోడ్డు మీదే పడతారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే బీజేపీ అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించిందేనా? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో నరేంద్ర మోదీ. కానీ ఆచరణ అది కనిపించట్లేదు కదా, తెలియట్లేదు కదా. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పుంటారు. వారి నినాదం ఒకటే, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయించారన్న విమర్శకు మీరేం చెప్తారు? ఆమె యొక్క పాత్ర దాంట్లో ఉన్నటువంటి రుజువులు ఏవైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర రుజువులు దొరికినాయో ఆ రోజు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాని గురించి రాజకీయాలు మాట్లాడేటటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఇట్లాంటి రాజకీయాలే ఉంటాయి. రాజకీయాల పార్టీలు ఏం మాట్లాడతాయి? అరెస్టు చేయకుంటే కుమ్ముక్కు అన్నారు, అరెస్టు చేస్తే ఓట్లు వచ్చినాయి అన్నారు. ఇది రాజకీయ విమర్శలే తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. మేడం, అరుణ గారు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్షునిగా మార్చడం వల్ల బీజేపీకి చాలా డ్యామేజ్ అయింది. ఒకవేళ మార్చకుండా కంటిన్యూ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సీట్లు వచ్చి ఉండేవి, గ్రాఫ్ మొత్తం తగ్గించేసుకున్నారు, సొంత మిస్టేక్ చేశారని మాట్లాడారు కదా, దానిపై మీ కామెంట్ ఏంటి? ఒకరిని తీస్తే ఒకరిని పెడితే పడిపోయేది ఎక్కేది ఏముండదమ్మా. ఈ దేశానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసం నింపుతున్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అధ్యక్షుని మార్పు అనేది ఇది ఆర్గనైజేషన్లో భాగంగానే మారుస్తారు. ఆర్గనైజేషన్ చేసుకునేటటువంటి నిర్ణయం అది. దానికి రాజకీయ పక్షాలు అనేక రకాలుగా దాన్ని రంగుపూసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో ఆర్గనైజేషన్ మార్పులు అనేటివి పార్టీలో అన్ని అంటే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటే దాంట్లో భాగంగా జరిగి ఉంటుంది. వీళ్ళంతా కూడా క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు కొంత మీడియా చూస్తే కావచ్చు, కొందరు నా మీద అభిమానం ఉన్నోళ్ళు ఒకటి చెప్పేటటువంటి విధంగా ఉంటారు, అట్లా కావచ్చు తప్ప దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో పార్టీ డ్యామేజ్ అయిందనో, లేకుంటే పార్టీ పెరిగిందనో తరిగిందనో, ఇవన్నీ పార్టీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. అరుణ గారు, కాంగ్రెస్ నుండి అసలు బీజేపీలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అసలు కాంగ్రెస్లో చాలా సర్వీస్ చేశాను పార్టీ బలోపేతానికి జిల్లాలో. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లంతా కూడా ఆనాడు ఉన్నటువంటి పెద్ద లీడర్లు కానీ ఒక టీమ్గా ఏర్పాటైంది. మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళంతా టీమ్గా ఏర్పాటై ఎట్లయినా అరుణమ్మని ఎదగనీయకుండా చేయాలంటేటువంటి ఒక కుట్ర చాలా గట్టిగా చేసినారు. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో, పోయిన అసెంబ్లీ ఎన్నికల 2018లో జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి అపోజిషన్ క్యాండిడేట్కి డబ్బులు ఇప్పించినారు. ఎప్పుడైతే ఇవన్నీ నా దృష్టికి వచ్చి నాకు తెలిసినాయో,
ఇక ఇక్కడ ఉండకూడదు అనేటటువంటి మాట నాకు అనిపించింది. నేను ఆ పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటే నేను చేయనని చెప్పినప్పుడు, ఎందుకంటే నిలబెడతారు మళ్ళీ ఓడగొడతారు వీళ్ళు, మళ్ళీ ఎదుటివాళ్ళని గెలిపిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను పోటీ చేయనని చెప్పిన. అవన్నీ ఏమనకు నాకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పి, తర్వాత భారతీయ జనతా పార్టీలో కొందరు నన్ను కలవడం జరిగింది, అప్రోచ్ అయ్యారు, మాట్లాడడం జరిగింది. అయినా కూడా నేను పార్టీ మారాలనేటటువంటి ఆలోచన లేకుండే నాకు. సరే చూద్దాంలే, భవిష్యత్తు చూద్దాం, నేను పోటీ చేయకు, అసెంబ్లీలో నన్ను ఇది చేసి పార్లమెంట్ పోటీ చేద్దాం డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత అట్లా కొంత ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత నాకు అదే టైంలో నేను కొంచెం ఒక డిస్టర్బెన్స్ పార్టీ నన్ను విధంగా చేస్తున్నటువంటి ఒక దీంట్లో ఉన్నా కాబట్టి వాళ్ళు నాకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ కానీ నాకు కల్పించినటువంటి విశ్వాసం కానీ అవన్నీ ఆలోచించుకుంటే నాకు అనిపించింది, అరే జాతీయ పార్టీ నేషనల్ లెవెల్లో మోదీ గారు చాలా బాగా చేస్తున్నారు వారు. సో ఈ జాతీయ పార్టీ నుంచి ఇంకో టీఆర్ఎస్ కూడా పిలిచినారు నన్ను రమ్మని చాలాసార్లు, కానీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ వైపు నేను ఆలోచించలేదు. అంటే కాంగ్రెస్లో మీరు పోటీ చేయాలంటే నాకు డబ్బులు కావాలి, ఫండింగ్ కావాలి, కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పేసి ఇటీవల వంశీచంద్ర రెడ్డి కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలో నిజం ఎంత మేడం? ఇది కంప్లీట్ అయినాక మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున వాళ్ళు నన్ను ఒక విశ్వాసం కలిగించిన తర్వాత పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ 100% నాకు అన్ని రకాలుగా కూడా ఒక విమెన్గా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కానీ మీరు జిల్లా కోసం చేసినటువంటి జిల్లాలో పబ్లిక్లో ఉన్నటువంటి ఒక పాపులారిటీ కానీ ఒక సర్వీస్ మోటివేషన్తో పనిచేస్తున్నటువంటి ఒక లీడర్గా నన్ను గుర్తింపు ఇచ్చినారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గౌరవానికి దానికి వాళ్ళు నాకు భవిష్యత్తులో కూడా ఆ గౌరవాన్ని ఇస్తామని తెలిపిన నేపథ్యంలోనే నేను భారతీయ జనతా పార్టీలో ఆ రోజు పోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అక్కడ నన్ను అణచివేత చేయాలనేటటువంటి ప్రయత్నం పెద్ద నాయకులు ఆ రోజు జైపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే అందరి వరకు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడ కూడా ఎట్లనో క్రష్ చేయాలనేటటువంటి ఒక ప్లానింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉండడం అంటే పోవడమే మంచిది అనిపించింది, వెళ్ళిపోయినా. అంటే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు బీజేపీలో? 100% ఉంటున్నాను. అక్కడ కూడా ఏది ఉన్నా నేను నా అభిప్రాయం ఏదో చెప్తాను, నా అభిప్రాయం ఏదో ఉంటే చెప్తాను, కానీ ఎక్కడ కూడా ఇండిసిప్లిన్గా కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయలేదు. ఈరోజు బీజేపీలో పోయినప్పుడు ఏదైనా ఉంటే నాకు అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నా లేకుంటే ఏదైనా సమాచారం ఇట్లా ఉంది ఇట్లా చేయాలని చెప్పినా ఇంటర్నల్గా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాం, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసుకోవాలంటటువంటి విధంగా. ఏ రోజు బయటకు వచ్చి పార్టీని పార్టీని నష్టం చేసేటటువంటి పనులు కాంగ్రెస్లో ఉన్నంత కాలము చేయలేదు, బీజేపీలో ఉన్నంత కాలం కూడా ఆ పని ఎప్పుడు డి కరుణ చేయదు. ఇప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేసిండు మా జిల్లా రిపోర్టర్ గారు, పోయిన ఎలక్షన్లో కూడా పోటీ చేసాడు ఇప్పుడు నా క్యాండిడేటు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అడగకూడదు మరి మీరు అందరూ? పోయిన ఎలక్షన్లో కూడా పోటీ చేసిండు కదా, మరి అప్పుడు చెప్పిండొచ్చు కదా డి కరుణ అడిగుంటే, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే ఎవరో సూచన ఇచ్చుంటారు, డి కరుణ మీద నేను ఢీ కొట్టాలంటే ఆమెను బ్లేమ్ చేయాలి, అప్పుడే నువ్వు పాపులర్ అవుతావు, ఆమెతోనే పెట్టుకుంటేనే నీకు టీవీలలో చూపిస్తారు, బ్రేకింగ్ న్యూస్లో వస్తావు అని చెప్పుంటారు కాబట్టి